సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, ఆంఫీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్‌ని, అలాగే స్టాక్ బ్రోకర్‌ని కూడా. ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ ఒకరు అడిగారు డే బిఫోర్ యెస్టర్‌డే. సార్ నా దగ్గర ఒక 10,00,000 ఉన్నాయి. నేను దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎలా పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అడిగారు. దీనికి ఒక ఫ్రేమ్‌వర్క్ ఇస్తాను నేను ఈ వీడియోలో. చూడండి, మీ దగ్గర డబ్బులు లాంగ్ ఉన్నాయి అంటే మాత్రం ఎలా చేయాలనుకుంటే బేసిక్ రూల్స్ చెప్తాను ఈ వీడియోలో. మీ దగ్గర ఒక 10,00,000 ఉంటే ఒకేసారి పెట్టాలా? 6 విడతల వారీగా పెట్టాలా? అనే క్వెషన్ ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. ఈ యొక్క అంటే ఎటువంటి డిసిషన్ ఈ రెండిట్లో ఏది చేస్తామనే దాన్ని బట్టి మీ యొక్క నెక్స్ట్ 2-3 ఇయర్స్ రిటర్న్స్ డిటర్మైన్ అవుతాయి. మీరు చూసుకుంటే దీన్ని చేసే ముందు ఒక ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఫ్రేమ్‌వర్క్ మాత్రం పక్కా పాటించాలి. పాటిస్తే దేర్ ఈజ్ హై ప్రాబబిలిటీ ఏంటంటే మీకు మంచి రిటర్న్స్ రావచ్చు. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చెక్ చేసుకోవాల్సింది, మీ దగ్గర 10,00,000 ఉన్నాయి బట్ స్టిల్ నేను చెప్పేది మాత్రం పక్కా వినండి. ఫస్ట్ స్టెప్ మాత్రం నా దగ్గర 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా? నా ఖర్చులకు తగ్గట్టు 6 నెలలకు కావాల్సిన అమౌంట్ ఉందా లేదా? అది ఫస్ట్ బిల్డ్ చేసుకోకుండా మీ 10,00,000 ఇన్వెస్ట్ చేయకండి. ఫస్ట్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అది కూడా ఎక్కడ ఉండాలి? మీ బ్యాంక్ అకౌంట్‌లోనో, ఒక లిక్విడ్ ఫండ్‌లోనో, ఏదైతే ఒక్క రోజు నోటీస్‌తో మీకు డబ్బులు చేతికి అందేలాగా 6-8 నెలల ఖర్చులు కంపల్సరీ ఉండాల్సిందే. మీ జాబ్ అన్‌సర్టెయిన్ సెక్టర్‌లో ఉందంటే మాత్రం 12 నెలలు ఉన్నా తప్పులేదు. మీకు బాధ్యతలు ఎక్కువున్నాయి, పిల్లలు ఈఎంఐలు ఎక్కువుంటే 12, 16 నెలలు ఉన్నా పర్లేదు. ఆ డబ్బులు ఖాళీగా ఉన్నాయి, ఓన్లీ ఎఫ్‌డి రిటర్న్స్ ఇస్తున్నాయన్నా పర్లేదు. బట్ ఎమర్జెన్సీ రిటర్న్స్, ఎమర్జెన్సీ ఫండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు కావాల్సినప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. మెంటల్లీ గానీ, రేషనల్‌గా డిసిషన్ తీసుకోవడానికి గానీ, కెరియర్ గ్రోత్, జాబ్ పోయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేకుండా ఒక 3 నెలలు కొత్త కోర్స్ నేర్చుకొని, కొత్త టెక్నాలజీ నేర్చుకొని, మనది మనం లెర్న్ చేసుకొని బయటపడాలంటే ఎమర్జెన్సీ ఫండ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది చేయండి. అది ఉంది. దెన్ గో టు సెకండ్. నౌ నెక్స్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే మాత్రం యాసెట్ అలొకేషన్. ఈ యాసెట్ అలొకేషన్ లేకుండా పోర్ట్‌ఫోలియో బిల్డ్ కానే కాదు. నేను అన్నీ ఒక మొత్తం గోల్డ్ తీసేసుకున్నాను, అది నా పోర్ట్‌ఫోలియో, సిల్వర్ ఒక 40%, గోల్డ్ 60% పెట్టానంటే అది పోర్ట్‌ఫోలియో కాదు. దట్స్ ఎ కాన్సంట్రేషన్. మెటల్, కమోడిటీస్‌కి కాన్సంట్రేషన్. లేదు నేను ఎవరిని నమ్మను, రియల్ ఎస్టేట్ ప్లాట్‌లనే కొంటాను, నా దగ్గర ఉన్న ప్లాట్‌లో 10,00,000 తీసుకెళ్ళి ఒక ప్లాట్‌లో పెట్టానంటే దట్ ఈస్ ఆల్సో కాన్సంట్రేషన్. నేను మొత్తం ఇప్పుడు ఐటీ స్టాక్స్ బాగా ఉన్నాయి, అన్నీ తీసుకెళ్ళి అందులో పెడతాను. ఎక్స్‌వైజెడ్ బాగా ఉంది, డిఫెన్స్ బాగా ఉంది, అందులో పెడతాను. దట్స్ నాట్ ఎన్ అలొకేషన్. అలొకేషన్ షుడ్ బి, పోర్ట్‌ఫోలియో అలొకేషన్ షుడ్ బి ఏంటంటే, ఒకటి మీ రిస్క్ ప్రొఫైల్, మీ ఏజ్, మీ ఎగ్జిస్టింగ్ యాసెట్స్. ఈ మూడిటిని బట్టి మాత్రమే మనం డిటర్మైన్ చేయాలి ఒక పోర్ట్‌ఫోలియో ఎలా ఉంటదో. ర్యాండమ్‌గా చేస్తే ర్యాండమ్‌గానే రిజల్ట్స్ వస్తాయి. ఒక పద్ధతి ప్రకారం చేస్తే పద్ధతి ప్రకారం రిజల్ట్స్ వస్తాయి. సో అందుకే పద్ధతి అవసరం. దెన్ ఇది ఎలా ఉండాలి? ఎగ్జాంపుల్ చెప్తే ఒక 25-35 ఇయర్స్ ఉన్న వ్యక్తి, ఆల్రెడీ జాబ్ ఉంది. ఇంకా 25-30 ఇయర్స్ కెరియర్ ఉంది. ఎర్నింగ్ కెపాసిటీ ఉంది. అలాంటప్పుడు తను ఎక్కువగా రిస్క్ తీసుకోవచ్చు. అంటే రిస్క్ ప్రొఫైల్‌లో చూసుకుంటే కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. ప్రాబబ్లీ 60-70%. అంటే నేను ఓన్లీ ఈక్విటీ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు మాత్రం వితిన్ ద ఈక్విటీ పోర్ట్‌ఫోలియో గురించి మాట్లాడుతున్నాను. వితిన్ ద ఈక్విటీలో 60-65% వరకు ఈక్విటీకెళ్ళి 30-35% డెట్టో, లిక్విడ్ వైపు ఆర్ హైబ్రిడ్ వైపు వెళ్తే మంచిది. వెన్ యూ ఆర్ 35 బిలో ఉంటే. ఈ 65లో కూడా ఒక సగం వరకు లార్జ్ క్యాప్, మిగిలిన సగం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెట్టొచ్చు. ఆర్ కావాలంటే లార్జ్ క్యాప్ తక్కువ చేసుకొని కొంచెం ఎక్కువ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఈ ఏజ్‌లో పెట్టొచ్చు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటే రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. ప్రిన్సిపల్ అదే. ఎక్కువ రిస్క్ తీసుకున్నప్పుడు ఎక్కువ రిటర్న్స్ రావడం అనేది ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైమ్ ఎక్కువ రిటర్న్ ఎప్పుడు తీసుకోవాలి? మీకు మార్కెట్‌లో ఎక్కువ టైం స్పెండ్ అంటే డబ్బులు ఇప్పుడు అవసరం లేదు. యూజువల్లీ 25-35 టైంలో అక్యుములేషన్ ఫేజ్‌లో మనకు డబ్బులు పెద్దగా అవసరం ఉండదు. అలాంటప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. ఎక్కువ రిటర్న్స్ వచ్చే సెక్టర్‌లో కానీ ఆర్ అటువైపు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 35-45 మధ్యలో ఉంటే 50% వరకు ఈక్విటీకి వెళ్ళండి. 50% డెట్, హైబ్రిడ్‌కి వెళ్ళండి. మీరు 50+ ఉన్నారనుకో, ఓన్లీ 30-35% ఈక్విటీ పెట్టండి. మేజర్‌గా డెట్, ఈ హైబ్రిడ్‌కి వెళ్ళిపోండి. ఇది కూడా మన పోర్ట్‌ఫోలియో ఉన్న అదర్ యాసెట్స్ పైన, సింగిల్ ఇన్‌కమ్ ఎర్నరా,
ఇంకా మీకు అదర్ అర్నింగ్స్ ఉన్నాయా దాన్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఒక్కోసారి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈక్విటీ ఎక్కువ పెడతారు. బికాజ్ దే హ్యావ్ అదర్ ఇన్కమ్స్. సో అందుకే జనరిక్ ప్రిన్సిపల్ ఏం లేదు. ఇది కరెక్ట్ అనేది ఎవరు చెప్పరు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్. మీ సిచ్యువేషన్లో కూడా మీ ఏజ్ని బట్టి మారచ్చు పరిస్థితులు. అందుకే ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకటే మెడిసిన్, ఒకటే మందు అందరికీ పని చేయనట్టే ఒకటే ఫండ్ అందరికీ పని చేయదు. మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టి, మన పోర్ట్ఫోలియో అలొకేషన్ తగ్గట్టు మనం కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకుంటే, స్టాక్ యూజ్ చేసుకుంటే, ఆర్ పోర్ట్ఫోలియోలో మ్యూచువల్ ఫండ్ యూజ్ చేసుకుంటే, ఆర్ యాసెట్ టైప్ యూజ్ చేసుకుంటే రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. దెన్ దీన్ని బట్టి యాసెట్ అలొకేషన్ అయిపోయాక థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకేసారి పెట్టాలా లంసమ్ పెట్టాలనే క్వశ్చన్ చాలా ఉంటుంది నా దగ్గర ఉన్న 10 లక్షలతో. మార్కెట్ హై ఉన్నప్పుడు ఒకేసారి పెట్టడం మంచిది కాదు, లంసమ్ పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు కరెంట్లీ చూసుకుంటే 10%, ప్రాబబ్లీ 8 to 10% అవే ఫ్రమ్ మార్కెట్ హై. ఇలాంటప్పుడు ఎస్టీపీ మెథడ్ వాడడం బెటర్. ఒక లిక్విడ్ ఫండ్లోనో ఆర్ మీ దగ్గర ఉన్న డబ్బుల్ని మల్టిపుల్ స్టాక్స్లోనో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ 2 to 3 monthsలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. లిక్విడ్ ఫండ్లో పెట్టి ఈక్విటీ ఫండ్కి ఒక 6 వారాలు, 10 వారాలు, 15 వారాలు, 3 నెలలు, 6 నెలలు మన టైం హొరైజన్ బట్టి కొంచెం చంక్స్లో మన ఈక్విటీ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ ఈక్విటీ మీరే స్టాక్స్ కొంటున్నా అనుకున్నా కానీ మీరు స్టాక్స్ డిటర్మైన్ చేయండి ఏ స్టాక్స్లో. అక్కడ కొంచెం పీరియాడికల్ యాడ్ చేయండి. అండ్ ఇంపార్టెంట్, నాట్ టూ మెనీ ఫండ్స్, నాట్ టూ లెస్ ఫండ్స్. పోర్ట్ఫోలియో అనేది టూ మచ్ డైవర్సిఫై అవుతుంది. దానివల్ల మీకు ట్రాక్ చేయడం కష్టం. ఏ స్టాక్ ఉందో తెలియదు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియదు, బికాస్ టూ మెనీ ఫండ్స్ ఉన్నాయి. అలా అని చెప్పి 2 3 పెడితే కాన్సన్ట్రేషన్ రిస్క్. ఆ స్టాక్స్ పర్ఫామ్ చేయకపోతే మీ పోర్ట్ఫోలియో ఫర్ ఎవర్ డౌన్లో ఉంటుంది. అందుకే ఐడియల్ వుడ్ బి 8 to 10 స్టాక్స్. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే, 4 to 5 మ్యూచువల్ ఫండ్స్, నాట్ 20, నాట్ 15. అట్లని చెప్పి అంతా తీసుకెళ్ళి ఒక్కటి దానిలో కూడా పెట్టకండి. ఈ 10 లక్షలను కూడా 2 3 పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అయితే, స్టాక్స్ అయితే 8 to 10 స్టాక్స్లో పెట్టుకోండి. స్టాక్ సెలెక్షన్ ప్రాసెస్ వెరీ సింపుల్. మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, మీ అనుభవం తగ్గట్టు ఫాలో కండి. ఏది ఆర్ఓఈ, మీ ఫ్రేమ్వర్క్ ఏదైతే అది ఆర్ఓఈ, ఆర్ఓసిఈ చూసుకుంటారా, డెట్ టు ఈక్విటీ చూసుకుంటారా, ప్రమోటర్ హోల్డింగ్స్ చూసుకుంటారా, ఆర్ అర్నింగ్స్ కన్సిస్టెన్సీ చూసుకుంటారా, మీ ఇష్టం. బట్ డిపెండ్స్. మార్కెట్ హై ఉన్నప్పుడు మాత్రం ఎస్టీపీ వాడండి, హైలో లేనప్పుడు లంసమ్ పెట్టిన వండర్ఫుల్ అనమాట. సో అందుకే ఈ 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మార్గాలు చాలా ఉన్నాయి, ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మెథడ్స్ చాలా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ జర్నీ. ఇట్ ఈజ్ నాట్ ఏ జెనరిక్ క్వశ్చన్. నేను అదే చెప్పాను నా క్లయింట్కి కూడా. మీరు కొంచెం డీటెయిల్స్ చెప్తేనే నేను చెప్పగలుగుతాను, ఎలా చేయొచ్చో ఏం చేయొచ్చో అని డిస్కస్ చేయగలుగుతాం. సో ఇది మీరు 10 లక్షలు ఉంటే చేయాల్సిన పని. ఎస్, నేను కన్ఫ్యూజన్ పెంచానో తగ్గించానో నాకు తెలియదు. బట్ ఈ ఫ్రేమ్వర్క్ వాడితే మాత్రం ప్రాబబిలిటీ ఆఫ్ హయ్యర్ రిటర్న్స్ ఆన్ హయ్యర్ ఆర్ బెటర్ రిటర్న్స్ ఆర్ పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో వీడియో మీరే కాదు నలుగురికి చూపించండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.